Hello everyone, this is Neelima, Pharma graduate and I am from Andhra University. So, ఇవాళ టాపిక్ సిట్రిక్ యాసిడ్ సైకిల్ అండ్ ఎన్ని ఏటీపీస్ మనకి సిట్రిక్ యాసిడ్ సైకిల్ నుంచి ప్రొడ్యూస్ అయ్యిందో చూద్దాము. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ క్రెబ్స్ సైకిల్. వై? బికాస్ సర్ హన్స్ అడాల్ఫ్ క్రెబ్స్ అనే సైంటిస్ట్ మనకి సిట్రిక్ యాసిడ్ సైకిల్ని ఇన్వెంట్ చేశారు. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ట్రై కార్బాక్సిలిక్ యాసిడ్ సైకిల్ బికాస్ 3 carboxylic acid groups are present in citric acid cycle కాబట్టి సో కాల్డ్ ట్రై కార్బాక్సిలిక్ యాసిడ్ సైకిల్. జనరలీ మనకి సిట్రిక్ యాసిడ్ సైకిల్ అనేది మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్లో జరుగుతుంది బికాస్ ఎంజైమ్స్ ఏవైతే సిట్రిక్ యాసిడ్ సైకిల్ పాత్వేకి అవసరమో ఆ ఎంజైమ్స్ అన్నీ కూడా మనకి మ్యాట్రిక్స్ ఆఫ్ మైటోకాండ్రియాలో ప్రజెంట్ అయి ఉంటాయి. అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ మనం ఏంటంటే యాంఫిబోలిక్ పాత్వే అని పిలుస్తాము బికాస్ ఆఫ్ కెటబాలిక్ అండ్ అనబాలిక్ పాత్వేస్ని ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి అవేంటో చూద్దాము. ట్రైసైక్లిక్ యాసిడ్ సైకిల్ ఏంటంటే ఇన్వాల్వ్డ్ ఇన్ ద గ్లూకోనియోజెనిసిస్, ట్రాన్స్ ఎమినేషన్ అండ్ డీఎమినేషన్. సో ట్రాన్స్ ఎమినేషన్ అంటే ఏంటంటే ట్రాన్స్ మీన్స్ ట్రాన్స్ఫర్, ఎమినేషన్ మీన్స్ ఎమైనో గ్రూప్. So transfer of amino group to the keto acid is called transamination. And deamination ante entante D means deletion, amination means entante amino group. So deletion of the amino group ni manam deamination antamu. Gluconeogenesis ante entante genesis means synthesis and gluco means glucose. So synthesis of the glucose from non carbohydrate sources ni manam gluconeogenesis అని పిలుస్తున్నాము. అండ్ హియర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టెర్మినాలజీ చూద్దాము. సో మనకి త్రూ అవుట్ ది సిట్రిక్ యాసిడ్ సైకిల్ ఏంటంటే టోటల్ 10 ఎంజైమ్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఇక్కడ మనం 1 NADH2 అంటే 3 ATP మాలిక్యూల్స్ అని మీనింగ్, అండ్ 1 FADH2 అంటే 2 ATP మాలిక్యూల్స్తో ఈక్వల్. సో హియర్ ఐఎమ్ కమింగ్ టు ద ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ విచ్ మీన్స్ ఏంటంటే ఏటీపీ అనేది NADH or FADH2 త్రూ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ మనకి జనరేట్ అయితే దాన్ని మనం ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ అంటాము. సో ఓకే, వాట్ ఈజ్ NADH or FADH2 మీన్స్ దీస్ ఆర్ ద కో ఎంజైమ్స్. కో ఎంజైమ్స్ మనకి ఏదైనా ఎంజైమ్ తాలూకా కెటలైటిక్ యాక్టివిటీని ఎన్హాన్స్ చేసే వాటిని మనం కో ఎంజైమ్స్ అని అంటాము. అండ్ ఐఎమ్ గోయింగ్ టు ది సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరిలేషన్ అంటే ఏంటంటే ATP is generated from the ADP. Adenosine triphosphate is generated from the adenosine diphosphate. సింపుల్గా చెప్పాలంటే సో కాల్డ్ మనం దీన్ని సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరిలేషన్ అంటాము. బిఫోర్ గోయింగ్ టు ది ట్రైసైక్లిక్ యాసిడ్ పాత్వేకి మనం ఏంటంటే ట్రై కార్బాక్సిలిక్ యాసిడ్ పాత్వేకి వెళ్ళే ముందు మనం ఇంటర్మీడియట్ సైకిల్ చూడాలి. వై? బికాస్ ఎందుకు అంటే గ్లైకాలసిస్ పాత్వేకి సిట్రిక్ యాసిడ్ సైకిల్ పాత్వేకి దేర్ ఇస్ ఎ ఇంటర్మీడియట్ సైకిల్. అదేంటి అంటే ఏదైతే గ్లైకాలసిస్ పాత్వేలో ఫైనల్ అవుట్పుట్ రిలీజ్ అయిందో పైరువేట్, ఆ పైరువేట్ అనేది ఎసిటైల్ కోయేని సింథసైజ్ చేస్తుంది. సో ఈ ప్రొడ్యూస్ అయిన ఎసిటైల్ కోయే అనేది సిట్రిక్ యాసిడ్ సైకిల్లోకి ఇన్వాల్వ్ అవుతుంది. సో ఇక్కడ ప్రీవియస్ స్లైడ్లో చెప్పినట్టు ఇక్కడ ఏమైంది అంటే ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ అనేది జరిగింది. సో 1 NADH2 అంటే అర్థం ఏంటంటే 3 ATP మాలిక్యూల్స్ అని ఈక్వల్. సో ఇంటర్మీడియట్ సైకిల్లో 3 ATP మాలిక్యూల్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యాయి. ఈ రిలీజ్ అయిన ఎసిటైల్ కోయే అనేది మనకి సిట్రిక్ యాసిడ్ సైకిల్లోకి ఇన్వాల్వ్ అవుతుంది. సో ఐఎమ్ గోయింగ్ టు ద సిట్రిక్ యాసిడ్ సైకిల్. ఏదైతే ఇంటర్మీడియట్లో రిలీజ్ అయిన ఎసిటైల్ కోయే ఉందో విచ్ ఈస్ కంబైన్డ్ విత్ ద ఆక్సలోఎసిటేట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ది సిట్రేట్ సింథటేజ్ ఎంజైమ్, మనకి ఇక్కడ సిట్రేట్ అనేది ప్రొడ్యూస్ అయింది. అంటే ఇక్కడ సింథసిస్ అనే ప్రాసెస్ అనేది మనకి జరిగింది. సో మనకి ఏంటంటే ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ అండ్ సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరిలేషన్ ఎక్కడెక్కడ జరిగిందో చూద్దాము. సో ఎన్ని ATPs రిలీజ్ అయ్యాయో చూద్దాం. ఇంటర్మీడియట్ సైకిల్లో 3 ATPs అనేది ప్రొడ్యూస్ అయ్యాయి. సో ఇది మెమరీలో ఉంచండి. అండ్ సిట్రేట్ టు ఐసోసిట్రేట్ ప్రాసెస్ని మనం ఐసోమెరైజేషన్ అంటాం. వై? బికాస్ ఎందుకు అంటే ఐసోమెరైజేషన్ అంటే అర్థం ఏంటంటే సేమ్ కెమికల్ స్ట్రక్చర్ ఉన్నప్పటికీ కాన్ఫిగరేషన్లో డిఫరెన్స్ ఉన్నట్లయితే దాన్ని మనం ఐసోమరైజేషన్ అంటాము.
సో సిట్రేట్ అండ్ ఐసోసిట్రేట్ అనేది సేమ్ కెమికల్ స్ట్రక్చర్ బట్ డిఫరెంట్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. సో హియర్ ఐసోమరైజేషన్ ప్రాసెస్ జరిగింది అండ్ ఇక్కడ ఏంటంటే ఆక్సిడేటివ్ ఫాస్ఫరిలేషన్ జరిగింది. సిట్రేట్ టు హియర్ ఆక్సలోసక్సినేట్. ఓకే, ఇక్కడ ఏమైంది అంటే ఇక్కడ ఒక 3 ATPs అని ప్రొడ్యూస్ అయ్యాయి. యాజ్ ఎ సెడ్ బిఫోర్ ఇన్ ద ప్రీవియస్ స్లైడ్ 1 NADH అంటే 3 ATPsతో ఈక్వల్ అని చెప్పాను. ఓకే ఓకే, హియర్ సిట్రిక్ యాసిడ్ సైకిల్లో ఫస్ట్ జనరేట్ అయిన 3 ATPs హియర్ ఎక్కడంటే ఐసోసిట్రేట్ డీహైడ్రోజనేస్ దగ్గర ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యాయి. అండ్ ఐఎమ్ గోయింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్, దట్ ఈస్ ఏంటంటే ఐసోసిట్రేట్ టు ద ఆక్సలోసక్సినేట్. సో ఆక్సలోసక్సినేట్ టు ద ఆల్ఫా కీటోగ్లూటరేట్ మనకి ఇక్కడ ఏమైందంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అయింది. సో ఇక్కడ ఏంటంటే డీకార్బాక్సిలేషన్ జరిగింది. ఓకే, అండ్ ఆల్ఫా కీటోగ్లూటరేట్ టు ఇక్కడ ఏంటంటే సక్సినైల్ కోయే మనకి వచ్చేసి ఆక్సిడేటివ్ ఫాస్ఫరిలేషన్ జరిగింది. అంటే మరొక 3 ATPs అనేవి ప్రొడ్యూస్ అయ్యాయి. ప్రీవియస్ స్లైడ్లో 3 ATPs దట్ ఈస్ ఎక్కడ అంటే ఐసోసిట్రేట్ డీహైడ్రోజనేస్ దగ్గర ప్రొడ్యూస్ అయ్యాయి. ఇక్కడ ఆల్ఫా కీటోగ్లూటరేస్ డీహైడ్రోజనేస్ ఎంజైమ్ దగ్గర మరొక 3 ATPs మనకి జనరేట్ అయ్యాయి. టోటల్ ఎన్ని ATPs? 6 ATPs అనేవి మనకి ఇక్కడ జనరేట్ అయ్యాయి. ఓకేనా, అండ్ ఐఎమ్ గోయింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్, దట్ ఈస్ ఏంటంటే సారీ అండ్ ఐఎమ్ గోయింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. ఎస్, దిస్ ఈస్ ద సక్సినైల్ కోయే. ఇక్కడ ఏమైందంటే సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫరిలేషన్ అనేది జరిగింది. యాజ్ ఎ సెడ్ బిఫోర్, సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫరిలేషన్ అంటే ATP అనేది ADP నుంచి ప్రొడ్యూస్ అవ్వటం. సో ఓకే, ఇక్కడ ఏమైంది అంటే GDP మీన్స్ గ్వానిన్ డైఫాస్ఫేట్ నుంచి GTP గ్వానిన్ ట్రైఫాస్ఫేట్ అనేది ప్రొడ్యూస్ అయింది. ఈ GTP ఏంటంటే ATPగా కన్వర్ట్ అవుతుంది. ప్రీవియస్ స్లైడ్లో 6 ATPs ప్రొడ్యూస్ అయ్యాయి, ఇక్కడ ఒక ATP ప్రొడ్యూస్ అయింది. టోటల్ ఎన్ని ATPs? వెయిట్ ఐ విల్ షో దిస్. వేర్ ఇస్ ద బ్రష్? ఎస్, టోటల్ 7 ATPs అనేవి ప్రొడ్యూస్ అయ్యాయి. ఓకే, నెక్స్ట్ స్టెప్లో ఏమైందంటే సక్సినేట్ అనేది ఫ్యూమరేట్గా ప్రొడ్యూస్ అయింది. ఫ్యూమరేట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సక్సినేట్ డీహైడ్రోజినేజ్ ఏమైంది అంటే ఇక్కడ ఒక FADH2 అనేది ప్రొడ్యూస్ అయింది. FADH2 అంటే ఏంటంటే ఈజ్ ఈక్వల్స్ టు 2 ATP మాలిక్యూల్స్. టోటల్ ఎన్ని ATP మాలిక్యూల్స్ అయ్యాయి? 9 ATP మాలిక్యూల్స్ ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యాయి. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్, దట్ ఈజ్ ఏంటంటే ఫ్యూమరేట్ టు మ్యాలిట్. మనకి ఇక్కడ ఏమైందంటే కొన్నిసార్లు మనకి GPAT ప్రిపరేషన్లో కూడా అడుగుతారు. GPAT బిట్స్లో హైడ్రోజన్ మాలిక్యూల్ అనేది ఎక్కడ యాడ్ అయింది, ఎక్కడ డిలీట్ అయింది అనేది మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ సైకిల్స్లో, అలాంగ్ విత్ మనకి సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫరిలేషన్ అండ్ ఆక్సిడేటివ్ ఫాస్ఫరిలేషన్తో పాటు వాటర్ మాలిక్యూల్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఐఎమ్ గోయింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్, దట్ ఈస్ ఎస్ ఐఎమ్ మూవింగ్ ఆన్. L-malate టు ది ఆక్సలోఎసిటేట్. ఓకే, హియర్ ఏమైందంటే ఇక్కడ కూడా ఆక్సిడేటివ్ ఫాస్ఫరిలేషన్ జరిగింది, మరొక 3 ATPలు రిలీజ్ అయ్యాయి. ప్రీవియస్ స్లైడ్లో ఏం చెప్పాను? టోటల్ 9 ATPs అనేవి టోటల్ 9 ATPs అనేవి ప్రొడ్యూస్ అయ్యాయి. ఓకే, 9 + 3 ఎంత? 12 ATPs. ఓకే, 12 ATPs. సో ఇక్కడ మళ్ళీ ఆక్సలోఎసిటేట్ అనేది ప్రొడ్యూస్ అయింది. అంటే ఇదంతా ఏంటంటే రీసైకిల్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఆక్సలోఎసిటేట్ ప్రొడ్యూస్ అయింది. ఈ ప్రొడ్యూస్ అయిన ఆక్సలోఎసిటేట్ మళ్ళీ ఎసిటైల్ కోయితో కంబైన్ అయ్యి సిట్రిక్ యాసిడ్ సైకిల్ పాత్వే అనేది జరుగుతుంది. సో హియర్ ఏంటంటే 12 ఫైనల్లీ మనకు వచ్చేసరికి 12 ATP మాలిక్యూల్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యాయి. ఓకే, ఒక సిట్రిక్ యాసిడ్ సైకిల్ పాత్వే అయ్యేసరికి. సో ఐఎమ్ గోయింగ్ టు ద ప్రీవియస్ స్లైడ్స్. ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు ఇంటర్మీడియట్ సైకిల్. ఐఎమ్ మూవింగ్ ఆన్. వెయిట్. సో ఎస్, హియర్ ఐఎమ్. ఇంటర్మీడియట్ సైకిల్ ఈ పైరువేట్ అనేది ఏంటంటే 2 times జరగటం వల్ల 2 ఎసిటైల్ కోయస్ 2 మాలిక్యూల్స్ ఆఫ్ ఎసిటైల్ కోయ అనేది రిలీజ్ అవ్వటం వల్ల సో మనకి ఏంటంటే ఒక్క ఎసిటైల్ కోయకి 12 ATPs ప్రొడ్యూస్ అయితే 2 ఎసిటైల్ కోయే మాలిక్యూల్స్కి అంటే ఎంత 12 × 2 ఈక్వల్ టు 24 ATPs అనేది మనకి ప్రొడ్యూస్ అయినట్టు. ఓకే, క్లియరా?
ఈ ఇంటర్మీడియట్ సైకిల్లో పైరువేట్ అనేది ఈ ఇంటర్మీడియట్ సైకిల్ 2 టైమ్స్ జరుగుతుంది. సో ఎసిటైల్ కోఏ కూడా 2 మాలిక్యూల్స్ ఆఫ్ ఎసిటైల్ కోఏ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మనకి ఫైనల్ అవుట్పుట్, అండ్ ఐఎమ్ గోయింగ్ టు ది ఫైనల్ స్టేజ్ ఆఫ్ సిట్రిక్ యాసిడ్ సైకిల్. ఓకే, ఫైనల్లీ మనకి ఇక్కడ 12 ATPs ప్రొడ్యూస్ అయితే, మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే కన్ఫ్యూజన్ ఉండకుండా ఉండటానికి. సో 12 into 2, 24 ATPs. ఓకే, అండ్ ఐఎమ్ గోయింగ్ టు ఫైనల్, దట్ ఈస్ ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూద్దాము. యాక్చువల్లీ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడ రిలీజ్ అయింది అంటే ఐసోసిట్రేట్ డీహైడ్రోజనేస్ ఆల్ఫా కీటోగ్లూటరేట్ డీహైడ్రోజనేస్ దగ్గర, ఈ ఎంజైమ్స్ దగ్గర కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అయింది. సో 3NADH2 ఎక్కడ ప్రొడ్యూస్ అయింది, విచ్ మీన్స్ NADH2 అంటే ఏంటంటే ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ ఎక్కడెక్కడ జరిగింది అంటే ఐసోసిట్రేట్ డీహైడ్రోజనేస్, ఆల్ఫా కీటోగ్లూటరేట్ డీహైడ్రోజనేస్ అండ్ మ్యాలట్ డీహైడ్రోజనేస్ దగ్గర మనకి ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ జరిగింది. అండ్ FADH2 అనేది ఏంటంటే సక్సినేట్ డీహైడ్రోజనేస్ ఎంజైమ్ దగ్గర ప్రొడ్యూస్ అయింది. అండ్ ఐఎమ్ గోయింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్, దట్ ఈస్ ఏంటంటే గ్లైకాలసిస్లో మనకి 8 ATP మాలిక్యూల్స్ ప్రొడ్యూస్ అయితే ఇంటర్మీడియట్లో 6 ATP మాలిక్యూల్స్ ప్రొడ్యూస్ అయ్యాయి, విచ్ మీన్స్ ఏంటంటే లైక్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు ది ప్రీవియస్ స్లైడ్, వెయిట్ ఓకే, అండ్ ఐఎమ్ గోయింగ్ టు ది ప్రీవియస్ స్లైడ్, మీకు కన్ఫ్యూజన్ ఉండదు. ఐఎమ్ సారీ, దట్ ఇస్ ఏ లిటిల్ కన్ఫ్యూజన్ హియర్. Yes, I'm moving on. Yes, here we are. ఇంటర్మీడియట్ సైకిల్లో ఏమైంది, ఒక NADH2 ప్రొడ్యూస్ అయింది. అంటే ఏంటి, 3 ATPs. ఇక్కడ 2 పైరువేట్ మాలిక్యూల్స్ కాబట్టి ఇవి ఎన్ని అవుతాయి, 3 into 2, 6 ATP మాలిక్యూల్స్. క్లియరా? ఇంటర్మీడియట్ సైకిల్లో 6 ATP మాలిక్యూల్స్ ప్రొడ్యూస్ అయితే గ్లైకాలసిస్ సైకిల్లో మనకి ఏమైంది, 8 ATP మాలిక్యూల్స్ ఆల్రెడీ ప్రొడ్యూస్ అయ్యాయి. ఓకే, సో ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్, వెయిట్ ఫర్ ఎ వైల్. ఎస్ హియర్ వి ఆర్. అండ్ సిట్రిక్ యాసిడ్ సైకిల్లో ఇంతకుముందు చెప్పినట్టు 24 ATPs అనేవి ప్రొడ్యూస్ అయ్యాయి. సో ఇంటర్మీడియట్ సైకిల్లో 6 ATPs, గ్లైకాలసిస్లో 8 ATPs, టోటల్ ఎంత, 8 + 6 + 12, 38 ATPs అనేవి మనకి ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యాయి. ఓకే, యాక్చువల్లీ నెక్స్ట్ ఏంటంటే మనం గ్లూకోనియోజెనిసిస్ అండ్ వాట్ ఈస్ ట్రాన్సమినేషన్ అండ్ వాట్ ఈస్ డీఎమినేషన్, వాట్ ఈస్